గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు అయితే మనము సంక్రాంతి స్టార్ట్ అవబోతుంది కదా, సో ముగ్గులు పోటీలు అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. అది వచ్చేసరికి మనకి ఎస్ఎస్ఎన్ కాలేజీ నర్సాపేట. సో ఆ కాలేజీలో మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అండ్ కెనరా బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు ముగ్గులు పోటీలు అయితే జరుగుతున్నాయి. సో అక్కడికైతే వచ్చేసాము. ఈ రోజు ఆ ముగ్గులు పోటీలు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 6000, సెకండ్ ప్రైజ్ 4000, థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 3000 అనమాట. ఇది జిల్లాల వారీగా పెడుతున్నారు. ప్రతి జిల్లాల్లో నుంచి మళ్ళీ ఫస్ట్ వచ్చిన వాళ్ళని కనెక్ట్ తీసుకొని మళ్ళీ విజయవాడలో కండక్ట్ చేస్తారు. వాళ్ళకి 30,000 ప్లస్ సెకండ్ వచ్చిన వాళ్ళకి 10,000 ప్రైజ్ మనీ అనమాట. సో మేమైతే ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ అంటే ఆ బాక్సులు ఎలా గీశారు, ఎంతెంత పెద్ద సైజు ఇచ్చారా, చిన్న సైజు ఇచ్చారా, అదంతా లోపలికి వెళ్ళి చేస్తాము. వచ్చేయండి. వారి ముత్యాల ముగ్గులు అనమాట. మేమైతే యూట్యూబ్ లో వాటిలో ఏపీఎన్ వాళ్ళు కండక్ట్ చేసే వీడియోస్ అవన్నీ చూసి ఎంత పెద్ద పెద్ద బాక్సులు ఇస్తారు, ఎంత ఆ టైంలో మనం వేయగలమా లేదా అని చెప్పేసి చాలా చాలా కలర్స్ మూసుకొని ఇంత దూరం వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తే పోయిందనమాట. మైండ్ బ్లాక్ అయిపోయింది అసలుకి. వచ్చి చూడగానే నేనైతే షాక్ అయిపోయా అనమాట. ఇంత పెద్ద గడిలో నేను 90 minutes లో అన్ని కలర్స్ ఎలా నింపాలి అని చాలా ఆలోచనలో పడిపోయాను. ఇప్పుడైతే ఆ బాక్స్లు అయితే మీకు చూపిస్తాను. అంత పెద్ద గడులు నాకు తెలిసి ఇంకెక్కడ ఇచ్చి ఉండరు, మేబీ ఇచ్చారేమో నాకు తెలియదు. చూడండి, ఐ థింక్ ఇది 4x4 ఏమో కదా. ఈ గడిని మొత్తం చుక్కల ముగ్గులు, సంక్రాంతికి సంబంధించినవి అన్ని ఇందులో నింపాలి. ఇప్పుడు సంక్రాంతికి సంబంధించిన అన్ని నింపాలి. మొత్తం చాలా వేశారు. ఆ స్ట్రీట్ మొత్తం చివరికి వేశారు, మళ్ళీ అటు గుంజలో కూడా వేశారు. ఇంకా ఇంకా 9కి స్టార్ట్ అని చెప్పారు. ఇంకా చాలా మంది రాలేదన్నమాట. చూద్దాం ఇంకెంతమంది వస్తారో, ఎంతమంది పార్టిసిపెంట్స్ వస్తారో చూద్దాము. మన బెస్ట్ అయితే మనం ఇద్దాము. మనకి అంటే నేను ప్రిపేర్ అవ్వడమేమో పెద్ద బాక్స్ కి సంబంధించి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఈ బాక్స్ చూసి షాక్ అయ్యి, ఈ బాక్స్ లో నేను అనుకున్నది అంత తక్కువలో కుదించి ఎలా వెయ్యాలి అనేది ఇప్పుడు నాకున్న మెయిన్ టాస్క్ అనమాట. చూద్దాం, మన బెస్ట్ అయితే మనం ఇద్దాం అనమాట. సో ఇప్పుడైతే ఇంకా చాలా మంది వస్తా ఉన్నారు. వచ్చి అంతా స్టార్ట్ అయ్యాక మళ్ళీ వాళ్ళు ఇచ్చే పెద్ద బాక్స్ కి నింపడానికి నాకు ఒక్కదానికి టైం సరిపోతుందా లేదా, నాకు రంగులు అవి అందించడానికి హెల్పింగ్ ఇంకొకరు ఉంటే బాగుంటది, మళ్ళీ నాకు టైం సరిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను మా పల్లిని కూడా తీసుకొచ్చాను అనమాట. మా పల్లి అయితే ఇక్కడికి వచ్చి చూసి షాక్ అయిపోయింది. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. మైండ్ బ్లాక్ అయిందంట. అక్క ఈ బ్లాక్ నింపడానికి నన్ను కూడా తీసుకొని వచ్చావా నువ్వు అని చెప్పేసి కామెడీ చేస్తుంది. చూద్దాము. ఇక ఇప్పుడు మా పల్లి రంగులు అందిస్తా ఉంటే ఈ బాక్స్ అయితే నేను నింపుతా ఉంటాను అనమాట.
ఈ పోటీల్లో మొత్తం ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 3 కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి. పావని మూడవ కన్సోలేషన్ ప్రైజ్. వీరికి ప్రైజ్ మనీ 1000 రూపీస్ అండి కన్సోలేషన్ ప్రైజ్కి. ద్వితీయ కన్సోలేషన్ ప్రైజ్ ఇది జి అశ్విని వ్యవహరించినటువంటి ప్రముఖ న్యాయవాది భవానీ గారు. ఫస్ట్ కన్సోలేషన్ ప్రైజ్ గోస్ టు వర్రా శిరీష. వీరికి గుప్తా దంపతులు అందజేయాలి. ఫస్ట్ కన్సోలేషన్ ప్రైజ్ వర్రా శిరీష. మా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నడికుడు. నడికుడి నుంచి వచ్చింది. తృతీయ బహుమతి 74వ బాక్స్ కే కృష్ణరత్నం. ఇది క్యాష్ ప్రైజ్ వచ్చేసి 2000 రూపాయలు. కుంటా దుర్గాదేవి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వినుకొండ నుంచి వచ్చారు. బాక్స్ నెంబర్ 2 పాపన సుజాత. 6,000 రూపాయలు.